కేరళలో మగాళ్ళ తిరుగుబాటు అన్నది ఆరంభమైంది. ఏదైతే ఒక మహిళ కావాలని తను రీల్స్ తీసుకుంటూ ఉండేటటువంటి ఒక ముస్లిం మహిళ తన పక్కన ఉన్నటువంటి వ్యక్తి అసలు అతను ఈ అమ్మాయి మొహం చూడలేదు, తనేమో ఇంటికి వెళ్ళేటటువంటి హడావిడిలో ఉన్నాడు, అతని పక్కన నుంచుని అతను తన వైపు చూడకపోయినా తనే అతని వైపుకి వెళ్ళి దగ్గరికి వెళ్ళి తనే అతని గదిలించి ఆ చెయ్యి తనకు తగిలిందని కావాలని తనకు తగిలిస్తున్నాడు అన్నటువంటి భ్రమ కల్పించేలాగా వీడియో పోస్ట్ చేయడం. అయితే ఆ వీడియో చూస్తే మాత్రం అతనేమీ అమ్మాయి వెంటపడలేదు, అమ్మాయిని కదిలించలేదు అన్నది స్పష్టంగా కనబడుతుంది. అయినా ఆమె చేసిన వ్యాఖ్యలు చెప్పిన మాటల్ని బేస్ చేసుకుని చాలామంది అతన్ని ట్రోల్ చేయడంతో దీపక్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ ఉదంతంతో చాలామంది ఇప్పుడు 70-80% మంది అయితే ఆమెదే తప్పు అంటుంటే 20% మంది మాత్రమే ఆమెను సమర్థించుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మీద కేసు పెట్టారు. ఇప్పుడు మరోవైపున కేరళ బస్సుల్లో ఇప్పుడు మగ ప్రయాణికులు వినూత్న నిరసన తెలియజేస్తున్నారు. ఇదిగో ఇట్లాగా అట్టపెట్టెలు కట్టుకుని మహిళల మధ్యలో నుంచునేటటువంటి సందర్భంలో తమకు రక్షణ కావాలి, చేయని తప్పుకి బలవుతున్నాము అంటూ ఇలా నుంచుంటం ద్వారా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది ఇదే తరహా సంప్రదాయాన్ని పాటించడం ద్వారా మగాళ్ళు కూడా తిరగబడతారు, అవమానాల్ని 24 గంటలు ఆరోపణలే కాదు చెయ్యని తప్పులకి శిక్షిస్తుంటే వేధిస్తుంటే ఇట్లా తిరగబడతారన్నటువంటి సంకేతాన్ని ఇస్తున్నారు.